జాతీయ సహకార విధానం 2025పై సహకార సంఘాల కమిషనర్ మరియు రిజిస్ట్రార్ గారి ఆదేశానుసారం నర్సరావుపేట జిల్లా సహకార బ్యాంకు నందు పల్నాడు జిల్లా సహకార సంఘాల చైర్పర్సన్లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా సహకార అధికారి ఎం నాగరాజు అధ్యక్షత వహించారు. 2025 సంవత్సరం అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా దేశం మొత్తం ఒకే విధమైన సహకార విధానం ఉండాలని, తద్వారా బలోపేతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తయారు చేసి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక సమానత్వాన్ని రైతులకు, పేదలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని ఏర్పాటు చేసి కమిటీకి సిఫార్సుల నిమిత్తం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని వారు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ 2025 డ్రాఫ్ట్ కమిటీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తే దానికి సహకార వాదులతోనూ సంఘ పిఎస్సిఎస్ యొక్క చైర్మన్స్తోనూ ఒక సదస్సు ఏర్పాటు చేసి వారి యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలను కమిషన్ అంటే కమిటీ ఏర్పాటు చేసిన కదా ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి పంపిస్తే ఆ సూచనల ప్రకారం ఈ సహకార సంఘాలు ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పాలసీలే కాకుండా ఇంకా ఎటువంటి పాలసీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేశాము. జాతీయ సహకార విధానం పాలసీ 2025 విధానంపై ఎక్స్పర్ట్ అంటే సహకారవాదులని, అదేవిధముగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పిఎస్సిఎస్లో ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన చైర్పర్సన్స్తో ఒక సదస్సును ఏర్పాటు చేసి ఆ సదస్సులో ఈ జాతీయ సహకార విధానంపై వారి యొక్క సలహాలు, సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని కమిటీ ఏర్పాటు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ కమిటీలో ఈ యొక్క సలహాలను పొందుపరచడానికి, చర్చించడానికి, మరి సహకార ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలని సస్టైనబుల్గా చేయటానికి, స్ట్రెంగ్తన్ చేస్తానికి, బలోపేతం అంటే సహకార వ్యవస్థని ఎట్లా మనం బలోపేతం చేయాలి, ఈరోజు ప్రభుత్వం చేపట్టే స్కీమ్స్ ఏమున్నాయి, పథకాలు ఏమున్నాయి, రైతులకి ఎలా మరి మనం సేవలు చేస్తున్నాం, రైతు యొక్క క్షేమమే మరికి ఈరోజు ధ్యేయం. ప్రభుత్వం కూడా రైతు క్షేమాన్ని కోరుతున్నారు. ఈ సహకార సంఘం ద్వారా మేము వాళ్ళకి చేసిన సూచనలు ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన సంఘం డెవలప్ కావాలంటే మనం ఏమేమి తీసుకోవాలా, సంఘం తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా, రైతులకు అవసరం ఉపయోగపడేవి, ఖరీఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైతుల సమస్యలు ఏంటి, వాటి మీద కొన్ని వివరణ ఇచ్చాం. ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి మాకాటి దశ కాబట్టి, పిచికారి దశ కాబట్టి డ్రోన్ల ద్వారా అందరికి ఉపయోగపడతాయని చెప్పాం. తర్వాత నెక్స్ట్ సీజన్లో వచ్చేవరకే వర్షం వచ్చి ధాన్యం కొంత తడిసి వానకు తడిచి కొంత ఇబ్బందులు అవుతున్నాయండి. అందువల్ల దాని ద్వారా డ్రైయర్లు తీసుకొచ్చి 10 మందికి ఉపయోగపెట్టాలా, 10 మందికి ఉపయోగపరిచి దాని ద్వారా సంఘం ద్వారా ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇట్లాంటి డ్రోన్లు కానీ, మరి డ్రైయర్లు కానీ ఇవన్నీ సమకూరిస్తే దాని ద్వారా రైతులందరూ సంఘానికి దగ్గరగా అవుతారు, ఆటోమేటిక్గా సంఘం డెవలప్ అయ్యిద్ది అని చెప్పి మేము తెలియజేసామండి.